బా ఎంత బాగున్నాయి పూలు. మా పిన్ని వాళ్ళ ఇంటి కాడ చూడండి ఫ్రెండ్, బాగున్నాయి కదా. ఇంట్లోకి వాళ్ళకి తెలియకుండానే పోతాయి. ఇప్పుడు చూద్దాం వాళ్ళు ఏం చేస్తారో ఏమో. ఇంట్లోకి చూపోయి సర్ప్రైజ్ చేయాలి. మా చిన్నమ్మని నేను ఏం చేస్తుందో చూద్దాం. ఏ బోడి నాన్నమ్మ ఉందా ఇంట్లో? ఉందా? దా పోదా. ఏం చేస్తుంది మీ నాన్నమ్మ చూద్దాం. ఇంట్లో పోయి ఏం చేస్తుందా అని పోయి సర్ప్రైజ్ చేద్దాం. సార్ పిన్నావా? ఉన్నావా ఇంట్లో? ఏం చేస్తున్నావు? అవునా? చీకటి ఉంది. చీకట్లు ఉన్నావేంది? ఎందుకు? కరెంటు పోయిందా? యాడికి పోలే ఎలా? యాడికి పోయినా నిన్న మొన్న? వడ్లెండ పోసినావు? వడ్లెండ పోసుకోను, ఎత్తుకోను, తీసుకోను, కలుపుకోను, వాడను త్యాగం చేయను. ఒకటే పని అయిపోయింది బాయికాడ. నిన్న మొన్న బాయికాడ పని చేసి ఊడ్చను, కడగను, పెట్టను. అదే సరిపోతుంది. ఇంకా అడిలో కరెంటు తట్టున్నా అడిలోనే సరిపోతుంటే మాకు. ఒకదాన్ని చేస్తున్నావు? వేరే వాళ్ళు కూలీలను పెట్టుకున్నావా? కూలీలను పెట్టుకున్నాం అన్న. ఇద్దరు పెట్టుకున్నా. 500 ఇచ్చి 1000 రూపాయలు పోయినాయి. 1000 రూపాయలు పోయినాయి వాళ్ళకి. ఈ రోజు 1000 రూపాయలు లేనే అని చేద్దాం. చేసుకుంటేనే కూలి చేస్తేనే లేకపోతే లేనే లేదా. అవును. ఒకదాన్ని ఎటు పోతే ఇంకా అనేసి ఇక ఒకదాన్ని కలుపుకున్నా, పోసుకున్నా, తిప్పుకున్నా అయిపోయింది. ఇక అయిపోయిందా మరి? బాయికాడ అయిపోయింది. ఎండినాయి ఒడ్లు మంచిగా? పత్తి నేర్చుకోవాలా. పత్తి కూలీల మెట్టి ఎరిగిపోయినావు? కూలీలను తీసుకుపోతారు. ఏ పని ఎరుడన్నా వెళ్ళిందా? ఒక 5-6 క్వింటాలన్నా అవుతుంది. అవుతుందా? క్వింటాల్ అవుతుంది. మంచిగా ఉందా పత్తి చేను? మంచిగానే ఉంది. ఉన్న కాడికైనా మంచిగానే ఉంది. అది నయమేలే. పెట్టుబడి వెళ్తుందా? ఇక వెళ్తా. అది వెళ్ళదు. వెళ్ళదా? ఏ పెట్టుబడి వెళ్తుంది? వానవాడి కాయ కాయక మురిగిపోయి కొంత ఆగమైంది. ఏం పని వెళ్తుందా? వేస్ట్ అంటావు ఈ సంవత్సరం? పత్తి వెళ్ళదురా సరిగ్గా. మరి ఈ సంవత్సరం ఎట్లా బతుకుతాం? ఏమో ఎట్లా బతుకుతామో ఏమో. బాధ అయిపోయింది. ఏం కూర నువ్వు ఇవాళ? పప్పు చేసినావు? పప్పులోకి ఏమైనా చేసినావు? అంచుకొత్త పప్పేనా? కడిగేసుకో. ఏం పని చేస్తారు రేపటి నుంచి? అంతేలే. చేసుకోవాలి. చేసుకోకపోతే ఎట్లా వెళ్తుంది? ఏం కూర నువ్వు? ఎప్పుడు చేసినా కాకరకాయ. కాకరకాయ అన్నావు కదా. కాకరకాయ కారం చేసి పప్పు చేసి వీళ్ళమ్మ శని పోయింది. పోతున్నా రోజు వీళ్ళమ్మ శనికి? మంచి పచ్చారు పోతుంది రోజు. నయమేగా బాగానే పోతుంది. పచ్చారు పోతుంది. బడికి పోతాడు. ఇదేమో ఇంట్లోనే ఉంటాడు. నాతో పాటు తిరుగుతూ ఉంటుంది. ఇక నానమ్మ మనవరాలు తిరగండి మంచిగా తిని. శనికాయలు కానీ ఇంటికి రాని శనికి పోనీ ఇక మాకు ఇదే పని సరిపోతుంది. ఇంకేం పని చేస్తాం. అంతే అంతే. ఏ స్కూల్ పోతావా? ఇట్రా అంగన్వాడి స్కూల్కి పంపిపోయిన రీమని. పోతావారా? స్కూల్ కంటే పోతావా? అంగన్వాడి స్కూల్కి పో. రోజు ఉడకబెట్టిన గుడ్డు ఇస్తారు. మంచిగా పప్పులు, పిప్పర్మెట్లు మంచిగా తినొచ్చు. మంచిగా చూడొచ్చు. అయితే ఇంటికాడ ఉన్నావు? ఇంటికాడనే ఉన్నా. ఇంటికాడ ఉన్నవో లేవో అని డౌట్గా వచ్చిన చూద్దామని. ఒకటే ఎండలాయ నిన్న మన వానలాయ వాళ్ళకి పైన పని చేద్దామంటే జ్వరం. అవును. ఎట్లా చేద్దాం మరి? తక్కువైందా జ్వరం వచ్చినట్టు? మొన్న తక్కువైంది. దాకా మందులు తెచ్చుకోవాలి. ఆ మందులు పట్టినాం. పత్తి అమ్మనా పత్తి అమ్ముదాం రేట్ లేదా? ఏం చేద్దాం ఇంకా. అవును. మోకాలు నొప్పులు తక్కువైనాయా మరి? మోకాలు నొప్పులు అవుతున్నాయి. నొప్పులు చేయబట్టే సగం జ్వరం వస్తుంది నాకు. ఈ జ్వరం చేయబట్టే మళ్ళీ ఏ దాకానో వాళ్ళు ఇప్పుడు దాకా దీనిలాగా పోయొచ్చు. మళ్ళీ ఇప్పుడు ఏ దాకానో వాళ్ళు. అయితే మందులకు మంచిగా అనిపిస్తలే? జర మందు తిన్నంతసేపు అట్నే ఉంది. మరి ఇక మందులు అయిపోయినాయి. మళ్ళీ రేపు పోతే ఏమి ఇస్తారో ఏమో. మరి మళ్ళీ పోవాలి. ఇక మళ్ళీ ఒకసారి చూపించుకొని దాని దగ్గర మందులు తెచ్చుకో. మళ్ళీ ఒకసారి పోయి దాని దగ్గర తీసుకొని వచ్చే కానీ అంతే అన్నట్టు. ఇక అంతేలే. చూయించుకో. మంచి డాక్టర్ చూయించుకుంటేనే నయం. ఇవ్వాలి రేపు అట్నే ఉండదు. మనం పోయి స్కానింగ్ తీపించుకుంటే స్కానింగ్ తీపించుకున్నాక మళ్ళీ మోకాళ్ళు ఎక్స్రే తీపిచ్చినాయి.
మోకాళ్ళలో కట్టి గ్యాప్ వచ్చిందమ్మా. కాల్షియం గోళీలు రాయలే? రాసిండు. రాసిండా? టానికా గోళీలు ఇవే ఇచ్చిండ్రు. టానికలను గోళీలు గోళీ ఇదేమో టానికా. మంచిగా చూస్తారా అక్కడ డాక్టర్లు? బాగానే చూస్తున్నారా? బాగానే చూస్తున్నారు. 3 ఇప్పుడు దాకా 3 అయిపోతాయి. ఫలితం ఉంటే ఏం కావాలి, ఏ డాక్టర్ అవుతుంది ఏ మందులు అవుతుంది. ఒకటే ఉంటుంది. మనకు కావాల్సింది తక్కువ కావడం. తక్కువ కావాల్సింది. బాగా మునగాకు తిను. మునగాకు పప్పులు వేసుకొని తింటాను నేను. పప్పులో కత్తి నూనెలో బాగా వాడనిచ్చి ఇక పప్పులు వేసుకొని తింటాడు. జర ఒళ్ళు కలక ఉంది ఆ మునగాకు తిన్న కానిచ్చే. అవునా? మునగాకు తిను, మంచి నూగులు, మునగాకు నూగులు ఇంకేంటి అవి బెల్లం పట్టి అవే తెచ్చుకున్నా. మంచి రక్తం వస్తుంది. తెచ్చుకున్నావా? పని పట్టు చేసుకుని తింటాను. ఇక కాలుష్యానికి మంచిదంటే కాదు. అందుకనే రాగి జావ తాగు రోజు. రాగులు తేవాలి. రాగి మన తెచ్చి అయిపోయినాయి. ఎండబెట్టిన తెచ్చి జొన్నలు. అవునా? తీసుకొచ్చి రోజు తాగు. మిల్లెట్స్ కూడా చాలా మంచిది. ఒళ్ళు బక్కగా అయితేనే చాలా మంచిది అంటారు డాక్టర్లు కూడా. మొన్న అట్లా అంటే డాక్టర్ అంటున్నాడు. అట్లా అని చెప్తేనే నేను అవి జొన్నలు ఇన్ని రాగులు ఇన్ని ఇంకేంటి ఏంటి విత్తనాలు అంటగా మిల్లెట్స్ ఆ విత్తనాలు తెచ్చుకొని మంచిగా వేయించుకొని సందకాడ నానబెట్టుకొని తెల్లారి మిక్సీలో పట్టుకొని పాలలో తాగాలంట. అట్లా తాగమని చెప్తున్నాడు డాక్టర్ కూడా. అవునా? ఇంకా అట్లే తాగుతారు. రేపటి తెచ్చుకున్నావా? సరేలే మరి ఉంటా. సరే అమ్మా. సరే.